వెల్కమ్ టు T9 న్యూస్. ఈరోజు మనం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన్ మండలం గంగాపూర్ జాతరలో ఉన్నాము. ఇక్కడ ఈ విశిష్టత ఏంటి అంటే ఈరోజు తిరుపతి నుండి వెంకటేశ్వర స్వామి స్వయంగా ఇక్కడికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడని భక్తుల నమ్మకం. దానివల్ల ఈరోజు ఇక్కడ గంగాపురి జాతర చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. పబ్లిక్ కూడా చాలామంది వచ్చారు. మన T9 న్యూస్ ద్వారా ఈరోజు ఈ జాతర మొత్తాన్ని మీకు ఎక్స్క్లూజివ్గా చూపించబోతున్నాను. మనము ఇక్కడ లోకల్ సిఐ సార్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఎట్లా జరుగుతున్నాయి కార్యక్రమాలు, ఎలా ఉన్నాయి, సెక్యూరిటీ ఎలా ఉంది అనేది సిఐ గారిని అడిగి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సార్ ఎట్లా జరుగుతుంది ఇక్కడ? ఈ గంగాపూర్ రెబ్బెన మండలంలోని గంగాపూర్ బాలాజీ వెంకటేశ్వర స్వామి జాతర సందర్భంగా గౌరవ ఎస్పీ గారు డివి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో చిత్తరంజన్ ఐపీఎస్ ఏఎస్పీ గారు ప్రత్యక్ష పర్యవేక్షణలో 350 మందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఒక అడిషనల్ ఎస్పీ గారు, డిఎస్పీ గారు అండ్ చిత్తరంజన్ ఐపీఎస్ గారు ప్రత్యక్షంగా పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా ఒక 15 మంది ఇన్స్పెక్టర్స్, 30 మంది ఎస్ఐలు, తర్వాత మిగతా స్టాఫ్ అందరూ కూడా 300 మంది దాకా పాల్గొన్నారు. టోటల్ 350 మంది దాకా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ట్రాఫిక్కి సంబంధించి ఇన్ అవుట్ అనేటివి వేరు దారులు ఉండడం వల్ల ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రీవియస్ ఇయర్లో జరిగినటువంటివి లోటుపాట్లు లేకుండా జరుపుతున్నాం. ఆ క్యూ లైన్లలో కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్ల దగ్గర కూడా జాగ్రత్తగా ఏర్పాటు చేయాలి. ఈ ట్రాఫిక్కి సంబంధించి ఏఎస్పీ గారు డ్రోన్తో కూడా ప్రత్యక్షంగా పర్యవేక్షణ చేసి ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ అయితే అక్కడ అలర్ట్ చేయడం, మొబైల్ పెట్రోలింగ్లు సపరేట్గా మొబైల్ పెట్రోలింగ్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ జామ్ అనేది లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈసారి అంటే భక్తులు ఎక్కువ మంది దర్శనం ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకునేటట్టుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓకే సార్, ఇప్పుడైతే ఎలాంటి ప్రాబ్లం లేకుండా దర్శనం అయితే అందరికీ భక్తులకు చాలా ఈజీగా జరగడం జరుగుతుంది. భక్తులు అయితే చాలా వరకు ఇప్పటివరకు దాదాపు ఒక 50,000 మంది భక్తులు దర్శనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా కూడా ఈవినింగ్ దాకా కూడా అవుతుంది. 5 గంటల తర్వాత రథోత్సవం ఉంటుంది. మళ్ళీ రేపు కూడా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నాం. దానికి అనుగుణంగా బందోబస్తు ఏర్పాటు చేసుకున్నాం. మా పోలీస్ శాఖ తరఫున అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. రథోత్సవ కార్యక్రమం ఈ రోజు ఉంటుందా, రేపు ఉంటుందా? రథోత్సవం కార్యక్రమం ఈరోజు సాయంత్రం ఉంటుంది. రథోత్సవం తర్వాత కూడా మళ్ళీ దర్శనాలు ఉంటాయి. ఓకే సార్. ఈ క్యూ లైన్లలో చాలామంది భక్తులు ఉన్నారు. కొంతమంది భక్తులను అడిగి తెలుసుకుందాం. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏ ఊరు నుంచి వచ్చారు? మాది ఇప్పల్లా ఆసిఫాబాద్. ఇదే ఫస్ట్ టైం రావడం? దర్శనం చాలా మంది ఉన్నారు కదా, పిల్లలకి ఎట్లా ఉంది మరి ఇక్కడ? మంచిగా ఫెసిలిటీస్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా? ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? బోయపల్లి బోర్డు. ఎక్కడి నుంచి, ఏ ఊరు నుంచి? బెల్లంపల్లి. బెల్లంపల్లి. ఇదేనా మొదటిసారి? లేదు లేదు, చాలా సార్లు వచ్చినాం. జరుగుతుంది అనుకుంటున్నా? దర్శనం జరుగుతుంది అనుకోండి. ఇంతకుముందు కూడా 4-5 సార్లు వచ్చినాము. బాగున్నది. నమ్మకమైన దేవుడు తిరుపతి నుంచి ఇక్కడికి వస్తాడని అంటారు. అది ముఖ్యమైనది. ఓకే ఓకే సార్. బెల్లంపల్లి. మొదటిసారి రావడం? 2 సంవత్సరాలు. ఓకే మేడం, ఎట్లా ఉంది క్రౌడ్? బాగానే ఉంది. దర్శనం ఎట్లా అవుతుంది? బాగానే అవుతుంది. గంగాపూర్ జాతర 3 రోజులు జరగనుంది. ఈరోజు స్వామివారి కళ్యాణం ఉంటుంది, రేపు రథ మహోత్సవం ఉంటుంది, ఎల్లుండి వచ్చేసి భక్తులు స్వామివారికి పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది.
మన తెలంగాణ రాష్ట్రంలో నుండి అన్ని జిల్లాల నుండి ఇక్కడికి భక్తులు రావడం జరుగుతుంది. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి కూడా చాలామంది భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ జాతర ప్రారంభమై ఈ రోజు నుంచి ప్రారంభమై 3వ రోజు ముగుస్తుంది. కాబట్టి ఈ జాతరలోని ఈ సన్నివేశాలన్నీ మీకు చూపించడానికి T9 న్యూస్ ద్వారా నేను ముందుకు రావడం. దర్శనం చేసుకొని చాలామంది భక్తులు వస్తున్నారు. క్యూ లైన్లను కూడా చాలామంది వేచి ఉన్నారు. మరి సమయం దరిదాపు 1 గంట సమయం పడుతుంది. స్వామివారి దర్శనం కావడానికి గంట సమయం పడుతుంది. పబ్లిక్ అయితే చాలామంది క్యూ లైన్లలో వేచి ఉన్నారు, దర్శనానికి వెళ్తున్నారు. చాలామంది ఇప్పుడు కొంతమంది దర్శనం చేసుకొని వచ్చారు. వీళ్ళని అడిగి మనం తెలుసుకుందాం ఎలా దర్శనం జరిగింది ఏంటిది అనేది. నారాయణపూర్ విలేజ్, నారాయణపూర్ వస్తాం, ప్రతి ఏరియా వస్తాం. ఎలా జరిగింది దర్శనం? ఎలా జరిగింది? బాగా జరిగింది, చాలా బాగా ఉన్నది అంతే. ఎక్కడి నుంచి వచ్చారు? దర్శనం ఎలా జరిగింది? బాగానే జరిగింది. ఓకే మేడం, ఇంకా కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళని అడిగి కూడా తెలుసుకుందాం. సార్ ఎక్కడి నుంచి వచ్చారు? కరీంనగర్ నుండి వచ్చాం సార్. ఎలా జరిగింది దర్శనం? ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది. మేము ఇప్పటికీ 4 టైమ్స్ వచ్చాము, బాగానే ఉంది. ఈ సవలతులు కూడా అప్పటికంటే ఇప్పుడు కొంచెం మెరుగ్గా ఉన్నాయి. ఎట్లా ఉంది క్రౌడ్? ఎట్లా ఉంది? క్రౌడ్ బాగుంది. అప్పుడు కొంచెం తక్కువ ఉంటుండే స్టార్టింగ్ ఒక 2-4 ఇయర్స్ కింద. ఇప్పుడు కొంచెం భక్తులందరూ దర్శనం చేసుకొని వెళ్తున్నారు. చాలామంది క్రౌడ్ ఉంది. దర్శనానికి మ్యాక్సిమం గంట నుంచి ఎక్కువ సమయం పడుతుంది. భక్తులందరూ చాలామంది దర్శనం చేసుకున్నారు. కొంతమంది భక్తులు మనతో ఉన్నారు, వాళ్ళతో అడిగి తెలుసుకుందాం ఎక్కడి నుంచి వచ్చారో. కాగజ్నగర్ నుంచి. కాగజ్నగర్ ఇదేనా మొదటిసారి రావడం? మేము చాలాసార్లు వచ్చాం. మామూలుగా ఉంది. ఎక్కడి నుంచి వచ్చారు సార్? బొమ్మారాప్, కొమరంభీం డిస్ట్రిక్ట్ బంబారాప్. ఎలా ఉంది దర్శనం? ఎట్లా జరిగింది? చాలా బాగా జరిగింది. క్రౌడ్ ఎలా ఉంది? చాలా అనుకున్నాను కానీ బాగా ఘోరం ఉంది. భక్తులు ఉన్నారు, వీళ్ళని అడిగి తెలుసుకుందాం ఎక్కడి నుంచి వచ్చారు ఏంటిది అనేది. బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చారు? దర్శనం ఎలా అయింది? కాగజ్నగర్ నుంచి వచ్చినాం. దర్శనం కూడా చాలా చక్కగా తొందరగానే అయిపోయింది, ఎలాంటి ఇబ్బంది లేకుండా. మంచిగా త్వరగానే ఎక్కడానికి కూడా ఆరాంసే ఉన్నది. మంచిగా వసతులు కూడా మంచిగా ఉన్నాయి. ఒక 10-15 నిమిషాలల్లో దర్శనం జరిగింది చక్కగా. ఇప్పుడే దర్శనం చేసి కొబ్బరికాయ కొట్టి వస్తున్నాం. ఇదే నా మొదటిసారి రావడం? ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారా? లేదు, ప్రతి సంవత్సరం వస్తాం. 3rd ఇయర్ ఇది రావడం ఇక్కడికి. 3 ఇయర్స్ నుంచి వస్తున్నాం, ప్రతి ఇయర్ వస్తాం. జాతర ఈ ఒకరోజే ఉంటుందా ఇంకా 2-3 రోజులు? ఈ రోజు ఉంటుంది, మళ్ళీ రథోత్సవం కూడా ఉంటుంది. పొద్దున 2 నుంచి మళ్ళీ సాయంత్రం 9-10 వరకు ఉంటుంది. జాతర మంచిగా ఉంటుంది, చాలా అద్భుతంగా జరుగుతుంది ఇక్కడ జాతర కూడా ప్రతి ఏటా. మీకు దర్శనం అయితే మంచిగా జరిగిందా? ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా? ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చక్కగా జరిగింది. భక్తులు రావడానికి కూడా క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. మరియు ఇక్కడ సెక్యూరిటీ భద్రతా దళాలు కూడా మంచిగా చక్కగా ఉన్నాయి. మాకు రావడానికి లైన్లో రావడానికి ఎలాంటి. గంగాపూర్ జాతర 3 రోజులు జరగనుంది. ఈరోజు స్వామివారి కళ్యాణం ఉంటుంది, రేపు రథ మహోత్సవం ఉంటుంది, ఎల్లుండి వచ్చేసి భక్తులు స్వామివారికి పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మన తెలంగాణ రాష్ట్రంలో నుండి అన్ని జిల్లాల నుండి ఇక్కడికి భక్తులు రావడం జరుగుతుంది. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి కూడా చాలామంది భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ జాతర ప్రారంభమై ఈ రోజు నుంచి ప్రారంభమై 3వ రోజు ముగుస్తుంది. కాబట్టి ఈ జాతరలోని ఈ సన్నివేశాలన్నీ మీకు చూపించడానికి T9 న్యూస్ ద్వారా నేను ముందుకు రావడం జరిగింది. అన్న ఎడ్ల బండి కట్టుకొని ఎక్కడి నుంచి వచ్చారు? ఇదే నా మొదటిసారి రావడం? ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారా? వచ్చినాం, ఇంతకుముందు వచ్చిన ఒకసారి. ఏ గ్రామం నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? నారాయణపూర్. అవునా, ఎంత దూరం ఉంటుంది ఇక్కడ నుంచి? 10 కిలోమీటర్లు ఉంటుంది. అవునా, ప్రతి జాతరకు వస్తారా? తప్పకుండా. ఇక్కడికి నమ్మకంతోనే వస్తారా? దేవుడు మంచి జరుగుతుందని నమ్మకంతోనే వస్తాం, దేవుడు మంచి జరగాలంటే. కోరుకున్న కోరికలు నెరవేరుతాయా? నేను కోరుకున్న అన్నీ నెరవేరుతాయి. ఈ ఎడ్ల బండితోనే వచ్చారా అక్కడ నుంచి మీరు? ఎడ్ల బండితోనే వచ్చినాం. అంటే ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఎడ్ల బండితోనే వస్తారా? ప్రతిసారి వచ్చినప్పుడు మన ఎడ్ల బండితోనే వస్తాం. మీతో పాటు ఎవరెవరు వచ్చారు? మా వైఫ్, మా బిడ్డ, మా మరదలు, ముగ్గురు. అమ్మ మీరు ఈ ఎడ్ల బండిలోనే వస్తారా ప్రతిసారి? ప్రతిసారి ఎడ్ల బండి మీద ఇది ఎన్నోసారి రావడం? 10-20 సంవత్సరాల నుంచి ప్రతిసారి ఎడ్ల బండిలోనే వస్తారు. వస్తాం. మీకు అంతా మంచి జరుగుతుంది నమ్మకమా? నమ్మకమే. అవునా, ఓకే. అంటే మీతో పాటు ఎవరెవరు వచ్చారు? మా బిడ్డ వచ్చింది. అవునా, మేము ముగ్గురు వచ్చినాం. అవునా.
అంటే ఇక్కడే వంట చేసుకొని తింటారా లేకపోతే మామూలుగా దర్శనం చేసుకొని వెళ్ళిపోతారా? దర్శనం చేసుకుని వెళ్ళిపోతాం. జాతర ఎలా జరుగుతుంది, ఇక్కడ పబ్లిక్ ఎలా వస్తున్నారు, ఎలాంటి ఫెసిలిటీస్ చేశారనేది వీళ్ళని అడిగి సార్ వాళ్ళని అడిగి తెలుసుకుందాం మనం. ఎలా జరుగుతుంది సార్, ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఎలా జాతర ఎలా జరుగుతుంది? ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతం ఉన్నటువంటి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నటువంటి శ్రీ గంగాపూర్ బాలాజీ వెంకటేశ్వర స్వామి 16వ శతాబ్దంలో వెలిసి అప్పటి నుండి ఇప్పటి వరకు కొలిచిన వారికి బంగారంగా అదేవిధంగా ఉత్తర వాహిని మాఘశుద్ధ పౌర్ణమి పురస్కరించుకొని ఈ జాతర నిర్వహించడం అనేది జరుగుతూ ఉన్నది. దాంట్లో భాగంగా ఇక్కడ చూసినట్టయిందంటే ప్రతి మాఘశుద్ధ పౌర్ణానికి వివిధ రాష్ట్రాల నుంచి వివిధ జిల్లాల నుంచి వేల లక్షల సంఖ్యలో ఇక్కడికి భక్తులు విచ్చేసి వారి కోరికలు తీసుకున్నటువంటి కార్యక్రమం. దాంట్లో భాగంగానే ఈ సంవత్సరం చూసుకున్నట్టయితే ఒకరోజు ముందుగా కళ్యాణ మహోత్సవం చాలా భారీగా జరిగింది నిన్న. వాస్తవంగా వారందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ధర్మకర్తలు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి మండల నాయకులు కానివ్వండి, పెద్ద ఎత్తున రిస్క్ తీసుకొని వాళ్ళందరికీ ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇవాళ చూసుకున్నట్టయిందంటే ఎన్నో లక్షల మంది వచ్చినప్పటికి కూడా దాదాపు 25 సంవత్సరాల నుండి ఇక్కడ భారీ ఎత్తున మహా అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా 28 నుంచి 30 క్వింటాల రైస్ తీసుకొని వారందరికీ సరిపడే విధంగా అన్నదాన కార్యక్రమాలు చేయడం. వచ్చిన వాళ్ళు ఎక్కడెక్కడి నుండో 4 గంటల నుంచే ఇక్కడ ఇలా దర్శనాలు స్టార్ట్ అయినాయి కాబట్టి వచ్చిన వాళ్ళు ఏ రకంగా కూడా ఇబ్బంది పడకూడదని ఇటు భోజనాల సౌకర్యం కూడా భక్తుల సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ కమిటీ వాళ్ళు చూసుకున్నట్టయిందంటే అధికారులు, కమిటీ వాళ్ళు, పోలీసు వాళ్ళు అందరి సహకారంతో ఇక్కడ టాయిలెట్స్ కానివ్వండి, ఇక్కడ మంచినీటి సౌకర్యం కానివ్వండి, రహదారి వ్యవస్థ కానివ్వండి అన్నీ కూడా మెరుగుపరిచి భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలాంటి ఆపదలు జరగకుండా చూస్తున్నారని చెప్పి నేను మనం చేస్తాను. ఓకే, ఇప్పటి వరకు ఎంతమంది భక్తులు దర్శనం చేసుకున్నారని మీ అంచనా? దాదాపు గతంలో చూసినట్టయిందంటే కళ్యాణ మహోత్సవం రోజు 1000 నుంచి 2000, 3000 అది అధికంగా అని అనుకున్నాం. ఈసారి చూసుకున్నట్టయిందంటే దాదాపు 8000 నుంచి 10,000 పైగా నిన్ననే భక్తులు దర్శించుకున్నారు. ఇవాళ చూసుకున్నట్టయిందంటే ఏర్పాట్ల రీత్యా ఈ రోడ్డు డైవర్షన్స్ ఏ రకంగానైతే అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసినారో ఇక్కడ ఎక్కువ భక్తులు ఫ్లోటింగ్ ఒకటే కాడ కాకుండా భక్తులు రావడం పోవడం చూసుకున్నట్టయితే దాదాపు ఇప్పటికే 50,000 దాటి 60,000 దాటింది అనుకుంటా. సాయంత్రం వరకు 1,00,000 నుంచి 1,50,000 దాటే అవకాశం ఉన్నది. ఈరోజు మాఘ పౌర్ణమి నాడు ఒకరోజు స్వామివారి ప్రత్యక్ష దర్శనం ఇక్కడ ఇస్తున్నారు కాబట్టి 80 సంవత్సరాల నుంచి స్వామివారిని ఇక్కడ దర్శనం చేసుకుంటాం. తిరుపతికి వెళ్ళినా ఈ స్వామివారి ఈరోజు ఇక్కడ మాకు చాలా ఆనందంగా ప్రత్యక్ష స్వామివారి చాలా ఇక్కడ మాకున్నది చాలా సంతోషము. జాతరలో బోల్ ప్యాలల దుకాణాలు చాలా నెలకొన్నాయి. భక్తులు కూడా చాలామంది ఈ ప్రసాదం తీసుకుంటున్నారు. చూడొచ్చు, చాలామంది భక్తులు దుకాణంలో కొనడం జరుగుతుంది. ఈ జాతరలో ఈరోజు సాయంత్రం రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది. శివకేశవులను రథాల్లో పెట్టి ఊరేగింపు చేయడం జరుగుతుంది. ఈరోజు సాయంత్రం 6 గంటల తర్వాత ప్రోగ్రాం ఉంటుందని ఆలయ అధికారులు చెప్తున్నారు. జాతరకు చాలామంది పబ్లిక్ రావడం జరిగింది. మీరు చూడొచ్చు, క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది. స్వామివారికి
దర్శనం చేసుకొని చాలామంది భక్తులు వస్తున్నారు. క్యూ లైన్లను కూడా చాలామంది వేచి ఉన్నారు. మరి సమయం దరిదాపు ఒక గంట సమయం పడుతుంది. స్వామివారి దర్శనం కావడానికి గంట సమయం పడుతుంది. పబ్లిక్ అయితే చాలామంది క్యూ లైన్లలో వేచి ఉన్నారు, దర్శనానికి వెళ్తున్నారు. చాలామంది ఇప్పుడు కొంతమంది దర్శనం చేసుకొని వచ్చారు. వీళ్ళని అడిగి మనం తెలుసుకుందాం ఎలా దర్శనం జరిగింది ఏంటిది అనేది. నారాయణపూర్ విలేజ్, నారాయణపూర్ వస్తాం, ప్రతి ఏరియా వస్తాం. ఎలా జరిగింది దర్శనం? ఎలా జరిగింది? బాగా జరిగింది, చాలా బాగా ఉన్నది అంతే. ఎక్కడి నుంచి వచ్చారు? దర్శనం ఎలా జరిగింది? బాగానే జరిగింది. ఓకే మేడం, ఇంకా కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళని అడిగి కూడా తెలుసుకుందాం. సార్ ఎక్కడి నుంచి వచ్చారు? కరీంనగర్ నుండి వచ్చాం సార్. ఎలా జరిగింది దర్శనం? ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది. మేము ఇప్పటికీ 4 times వచ్చాము, బాగానే ఉంది. ఈ సవలతులు కూడా అప్పటికంటే ఇప్పుడు కొంచెం మెరుగ్గా ఉన్నాయి. ఎట్లా ఉంది క్రౌడ్? ఎట్లా ఉంది? క్రౌడ్ బాగుంది. అప్పుడు కొంచెం తక్కువ ఉంటుండే స్టార్టింగ్ ఒక 2-4 years కింద. ఇప్పుడు కొంచెం గంగాపూర్ జాతర 3 రోజులు జరగనుంది. ఈరోజు స్వామివారి కళ్యాణం ఉంటుంది, రేపు రథ మహోత్సవం ఉంటుంది, ఎల్లుండి వచ్చేసి భక్తులు స్వామివారికి పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మన తెలంగాణ రాష్ట్రంలో నుండి అన్ని జిల్లాల నుండి ఇక్కడికి భక్తులు రావడం జరుగుతుంది. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి కూడా చాలామంది భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ జాతర ప్రారంభమై ఈ రోజు నుంచి ప్రారంభమై 3వ రోజు ముగుస్తుంది. కాబట్టి ఈ జాతరలోని ఈ సన్నివేశాలన్నీ మీకు చూపించడానికి T9 న్యూస్ ద్వారా నేను ముందుకు రావడం జరిగింది.
జాతరలో ఈరోజు సాయంత్రం రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది. శివకేశవులను రథాల్లో పెట్టి ఊరేగింపు చేయడం జరుగుతుంది. ఈరోజు సాయంత్రం 6 గంటల తర్వాత ప్రోగ్రాం ఉంటుందని ఆలయ అధికారులు చెప్తున్నారు. జాతరకు చాలామంది పబ్లిక్ రావడం జరిగింది. మీరు చూడొచ్చు, క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది.